హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను నా ఫిష్ ఫామ్లో అయితే గప్పీస్ అనేవి బ్రీడింగ్ పెడుతున్నాను అనమాట. చూపిస్తాను మీకు ఎలా బ్రీడ్ చేస్తున్నానో ఏంటనేది. గప్పీస్ని ఇవి అయితే ఫుల్ బ్లాక్ గప్పీస్ మాట, జెడ్ బ్లాక్ అంటారు కదా అవి మాట. చాలా అడల్ట్ సైజ్ మాట. ఇవి చాలా పెద్ద పెద్ద టైల్స్ అనేవి ఉంటాయి మేల్స్కి, అలాగే అడల్ట్ సైజ్ ఫీమేల్స్ అవన్నీ దీంట్లో ఉన్నాయన్నమాట ఈ ట్యాంక్లో. ఇలాగ ఇటువంటి బ్రీడింగ్ కేజెస్లో బ్రీడ్ చేస్తాను అనమాట. ఇవన్నీ మీకు చూపిస్తాను ఎలాగ అరేంజ్ చేస్తున్నాను ఏంటనేది. ఇక్కడ చూసారు కదా, ఈ ట్యాంక్లో అయితే నేను ముందుగానే అరేంజ్ చేసుకున్నాను అనమాట బ్రీడింగ్ కేజెస్ అనేవి. ఇదిగోండి, ఇదైతే 3 feet కేజ్ మాట. ఇది చాలా పెద్దది. నార్మల్ అయితే చిన్న చిన్న ట్యాంకులు అయితే 1 feet స్క్వేర్ ఫీట్స్ ఉంటాయి కదా, స్క్వేర్ ఫీట్ బ్రీడింగ్ కేజ్ అయితే అరేంజ్ చేసుకుంటాం. ఇది మనకి ఫ్రిడ్జ్లో కాబట్టి 3 feet అరేంజ్ చేసుకున్నాను నేను. చూసారు కదా, ఆల్రెడీ నేను టై చేసుకున్నాను అటు ఇటుని. ఈ బ్రేడర్స్ ఉన్నాయి కదా, ఇందులో చూసారు కదా మోయినా చాలా ఎక్కువ ఉంది. సన్లైట్కి ఇవన్నీ పైకి అట్రాక్ట్ అయిపోతుందన్నమాట లైటింగ్కి, అందుకే ఇవన్నీ గుంపుగా తిరుగుతున్నాయన్నమాట దీంట్లోని. మోయినా అనేది మన దగ్గర మోయినా కల్చర్ కూడా అవైలబుల్ ఉంది. ఎవరికైనా కావాలంటే కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇందులో అయితే మనకి పర్పుల్ మొసాయిక్ రిబ్బన్ టైల్స్ ఉన్నాయి. ఇవైతే వాటర్ అనేవి నాచుగా ఉన్నాయి, అయినా ప్రాబ్లం ఉండదు, ఫ్రెష్గానే ఉంటుంది లోపలైతే. ఫస్ట్ అయితే మనం ఇందులో ఉన్న బ్రీడర్స్ అవి తీసుకుంటున్నాం. చూపిస్తాను మీకు ఏ సైజు ఉన్నాయి ఏంటనేవి. చాలా అడల్ట్ సైజ్ మాట. ఇవి అయితే మనకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి కొంచెం కుదరదు అన్నమాట. ఎందుకంటే మనకి అడల్ట్ సైజు ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అయిపోతుంటాయి, అంటే కొంచెం డ్యామేజెస్ ఎక్కువ జరుగుతాయి అన్నమాట. అందుకే మీకు ఎవరికైనా పంపించినప్పుడు సెమీ అడల్ట్ సైజ్ పంపిస్తాను అనమాట. అంటే మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు, మీడియం సైజ్ పంపిస్తాను అనమాట. అంటే అవి కూడా రెడీ టు బ్రీడే, కాకపోతే మనకి డ్యామేజ్ అవ్వవు ట్రాన్స్పోర్ట్లో, అందుకని చెప్పి సెమీ అడల్ట్ సైజు పంపిస్తాం అన్నమాట. చూసారు కదా, మనకి మేల్ వచ్చేసి పెద్ద సైజు ఉంది. టైల్స్ కూడా చాలా పెద్ద బాగుంటాయి కదా, చాలా బాగుంటాయి ఇవి. ఫుల్ బ్లాక్ మాట. ఇందులో ఫుల్ రెడ్ ఉంటుంది, ఫుల్ వైట్ ఉంటుంది, ఫుల్ బ్లాక్ మాట. 3 కలర్స్ ఉంటాయి, ప్లెయిన్ కలర్స్. ఇవి వచ్చేసి ఫుల్ బ్లాక్ మాట. ఈ ఫుల్ రెడ్ కూడా ఉన్నాయి మన దగ్గర, చూపిస్తాను మీకు ఈ వీడియోలో లాస్ట్లో చూపిస్తాను. ఫుల్ రెడ్, వైట్ కూడా ఉంటాయి దీంట్లో. స్నో వైట్ ఉంటాయి అన్నమాట, ఫుల్ వైట్ అవి కూడా ఉన్నాయి మన దగ్గర, చూపిస్తాను. ఇవైతే పెద్ద పెద్ద ఫీమేల్స్ మాట. ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకొని తీసుకుంటాం అన్నమాట. ఏమేమి బ్రీడింగ్కి కరెక్ట్గా ఉన్నాయి ఏంటి అనేవి సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గానే చూసుకుంటాం అన్నమాట. ఇందులో చూసారు కదా, ఇవన్నీ అయితే మేల్ ఫీమేల్ లెక్కన కాకుండా 2 females 1 male, 2 females 1 male ఆ లెక్కనే తీసుకుంటాం అన్నమాట బ్రీడింగ్కి. మనకి ఈ ట్యాంక్లో కూడా ఖాళీ చేస్తాం అన్నమాట. అంటే ఈ ట్యాంక్లో కూడా మనం బ్రీడింగ్ కేజ్ అరేంజ్ చేసి కొన్ని దీంట్లోనే ఇందాక చూపించాను కదా ట్యాంక్, దాంట్లో కూడా కొన్ని బ్రీడర్స్ అనేవి రిలీజ్ చేస్తాం అన్నమాట. ఇది ఇంకొన్ని చూసారు కదా మెయిల్, ఇవన్నీ 2 males అన్నమాట. హై ఫిన్, పైన ఫిన్ ఉంది కదా, హై ఫిన్ అన్నమాట. అది టైల్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. అలాగే మనకి డిస్ప్లే చేయడానికి అయితే వేరే ట్యాంక్ లేదు కాబట్టి నేను ఇటువంటి కప్లో చూపిస్తున్నాను. చూసారు కదా, చాలా బాగుంటాయి అన్నమాట ఇవి ఫుల్ బ్లాక్ గప్పీస్. చాలామంది సబ్స్క్రైబర్స్ చాలామంది తీసుకున్నారు మన దగ్గర. ఇదిగోండి, ఇవైతే ఫీమేల్స్, చాలా అడల్ట్ సైజ్ అన్నమాట. వీటిని అయితే నేను సెలెక్ట్ చేశాను. ఫస్ట్ ఇందాక చూపించాను కదా బ్రీడింగ్ కేజ్, వాటి కోసం ఆ బ్రీడింగ్ కేజ్ కోసం ఇది సెలెక్ట్ చేశాను అన్నమాట. 2 females, అలాగే ఇందులో అయితే 8 females ఉన్నాయి, 5 males అలా తీసుకున్నాను అనమాట. మీరు విడివిడిగా పెడితే వాటికి చిన్న ప్లేస్ అయిపోతుంది అన్నమాట. చిన్న ప్లేస్ ఎప్పుడు అవ్వకూడదు, ఎందుకంటే వాటికి ఫ్రీగా ఉండాలి. ఎప్పుడు మనం చిన్న వాటిలో వేసి బ్రీడ్ చేసేద్దామంటే కుదరదు అన్నమాట. అంటే వాటికి కూడా కొంచెం ఫ్రీగా ఉండాలి కదా ఎన్విరాన్మెంట్ అదిని. వాటికి కూడా కొంచెం న్యాచురల్గా చూపించాలన్నమాట ట్యాంక్స్ అవిని. అంటే పెద్ద పెద్ద ట్యాంక్స్లోనే బ్రీడ్ చేయించుకోవాలి వీటిని. మళ్ళీ చిన్న చిన్న వాటిలో చేయించుకుంటే మళ్ళీ ఇరుగ్గా ఉంటుంది కాబట్టి, అంటే త్వరగా ఎక్కువ రోజులు కూడా సర్వే అవ్వాలి చిన్న చిన్న ట్యాంకుల్లోని. అంటే బ్లాక్ టబ్ ఉంది కదా, బ్లాక్ టబ్స్లో అయితే మనం ఒక 4 females 2 males అలా రిలీజ్ చేసుకుంటే కొంచెం ఫ్రీగా మూవ్ అవుతాయి అన్నమాట చేపలు. గప్పీస్ మనకి 4 females 2 males ఒక బ్లాక్ టబ్కి అలాగే విడిచిపెట్టుకుంటే సరిపోద్ది అన్నమాట బ్రీడింగ్ కోసం. అంటే బ్లాక్ టబ్లో అయితే మళ్ళీ బ్రీడింగ్ కేజ్ అరేంజ్ చేయకుండా, ఎలాగంటే మనకి గప్పీ గ్రాస్ కానీ ఫాక్స్ టైల్ ఉంది కదా, ఫాక్స్ టైల్ దాంట్లో రిలీజ్ చేస్తే సరిపోద్ది. మనకి బేబీస్ అనేవి దాంట్లో హైడ్ అవుతాయి కాబట్టి లైవ్ ప్లాంట్స్లోని అప్పుడు కలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఎక్కువ మొత్తంలో ఉంటే మనకి పెద్ద ట్యాంకులు అవసరం. ఇటువంటి ఫ్రీజర్ ట్యాంకులు, సిమెంట్ ట్యాంకులు ఉంటాయి కదా పెద్ద పెద్దవి, వాటిలో రిలీజ్ చేసుకుంటాం అన్నమాట ఎక్కువ బ్రీడర్స్ ఉంటాయి. అంటే మనకి ఎక్కువ బేబీస్ కావాలంటే, మనకి కౌంట్ ఎక్కువ కావాలంటే
పెద్ద పెద్ద ట్యాంక్స్లో అనేది బ్రీడ్ చేస్తాం అన్నమాట. ఇటువంటి పెద్ద పెద్ద కేజెస్లో బ్రీడింగ్ కేజెస్ అరేంజ్ చేసుకొని యూజ్ చేసుకుంటాం అన్నమాట. అంటే వేరేలా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు మనకి బేబీస్ పెడుతున్నాయంటే మనం బయటికి మళ్ళీ తినేస్తాయి కదా బయటికి వెళ్ళినప్పుడు మనం చూసుకోకపోతే, ఆ టైంలో మనకి బ్రీడింగ్ ఏజెస్ ఉపయోగపడతాయి అన్నమాట. బ్రీడింగ్ ఏజ్లో రిలీజ్ చేసుకొని వెళ్తే మనం అది బేబీస్ అనేవి బయటకు వచ్చేస్తాయి కాబట్టి మనం వచ్చిన తర్వాత వాటిని కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫాక్స్ టైల్ గప్పీ గ్రాసెస్ వదిలేసిన మనం తర్వాత కలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగని చెప్పి విడిగా సింగిల్గా పెట్టి బాటిల్స్లో కానీ చిన్న చిన్న బాటిల్స్లో పెడతారు కదా, మగ్స్లో కానీ బకెట్స్లో, అలా సింగిల్గా వదిలేస్తే వాటికి అవి తినేస్తాయి అన్నమాట మళ్ళీ బేబీస్ని. వాటికి అవి తినేయకుండా ఉండాలంటే మనం బ్రీడింగ్ కేజ్ అనేది తప్పకుండా వాడాలన్నమాట. ఈ లైవ్ బ్యారస్ బ్రీడ్ చేసినప్పుడు, అలాగే మన ఎగ్ లేయర్స్ ఉన్నాయి కదా, జీబ్రా, టైగర్ బార్బ్, వీడియో టెట్రాస్, అటువంటి బ్రీడ్ చేసినప్పుడు కూడా ఇటువంటి కేజెస్లోనే బ్రీడ్ చేస్తాం అన్నమాట. మీకు ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను వాటి మీద, టెట్రాస్ అవి ఎలా బ్రీడ్ చేయాలో ఏంటనేవి. ప్రస్తుతం ఇప్పుడు మనం చూపిస్తుంది అయితే లైవ్ బ్యారర్స్ అన్నమాట. ఎందుకంటే ఇవి డైరెక్ట్ పిల్లలు పెడతాయి కాబట్టి లైవ్ బ్యారర్స్ అంటారు. ఆల్రెడీ స్టమక్లో డెవలప్ అయిపోతాయి కాబట్టి డెవలప్ అయిపోయిన తర్వాత బేబీ బయటికి రిలీజ్ చేస్తుంది అన్నమాట. ఇవి గప్పీస్ అనేవి మాలీసు, ప్లాటీ, ఇంకా కొన్ని ఉన్నాయి, స్వాట్ టైల్లో కూడా చాలా రకాలు ఉన్నమాట. అంటే స్ట్రెయిన్స్ వేరుగా ఉంటాయి ప్రతి దాంట్లోని. అంటే గప్పీ నేమ్ ఒకటే కానీ డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ చూసారు కదా ఇటువంటి గ్రాస్ ఉంటుంది కదా, గ్రాస్ అనేది దాంట్లో వేస్తాం అన్నమాట. ఆ కేజీలో కూడా కొంచెం రిలీజ్ చేస్తే సరిపోద్ది, ఎందుకంటే మళ్ళీ గబుక్ని తినేయకుండా ఉంటాయి అన్నమాట. వాటిలో వెళ్ళి హైడ్ అయిపోతూ ఉంటాయి. అలాగే ఇందులో చూసుకోవచ్చు, ఇందులో కూడా నేను ఆల్రెడీ అరేంజ్ చేశాను బ్రీడింగ్ కేజ్. అటువంటి కప్స్ కూడా అరేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే కేజీ నుంచి ఫీడ్ అనేది కిందకి వెళ్ళిపోతుంటుంది కదా కేజీ నుంచి, అందుకని చెప్పి అటువంటిది ఫుడ్ సంబంధించిన ట్రే కూడా అరేంజ్ చేసుకోవాలి ఫ్లోటింగ్ది. ఇంకోండి ఇదైతే ఆర్టిమియా అన్నమాట. ఇవైతే బేటా ఫ్రైస్కి అనేది యూజ్ చేస్తున్నాను నేను. ఇందులో తీసి పెట్టుకున్నాను అనమాట డ్రాపర్ అని, ఆర్టిమియా అని. ఇందులో అయితే మనకి స్ట్రిమ్స్ అవి ఉన్నాయి టబ్స్లో. అయితే స్ట్రిమ్స్ అవి కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలోని. ఇంకోండి ఇందులో కూడా మనం గప్పీ గ్రాస్ వేసుకున్నాం. ఇందులో కొన్ని బ్రీడర్స్ మిగిలినాయి కదా, ఇందులో కూడా సేమ్ 8 ఫిమేల్స్ని అలాగే 5 మేల్స్ అలా ఇచ్చేసి అనమాట. ఈ గప్పీస్ బేబీస్ ఉంటాయి కదా, అవి మనం ఎప్పటికప్పుడు సెపరేట్ చేస్తూ ఉండాలన్నమాట. ఏ సైజు కా సైజు ఎప్పటికప్పుడు డివైడ్ చేస్తూ ఉండాలి సైజ్ వైజ్. ఒక సైజు ఒక ట్యాంక్లో వేసుకుని ఇంకో సైజు ఒక ట్యాంక్లో వేసుకుంటేనే మనకి గ్రోత్ అనేది కనబడుతుంది. లేకపోతే అన్ని కలిపి ఒక దాంట్లో వేస్తే చిన్నవి అలాగే ఉండిపోతాయి అన్నమాట, సైజు ఎదగో. ఎందుకంటే ఫీడ్ పెద్దట్లకి దొరికేస్తుంది కాబట్టి చిన్నట్లకి దొరకనివ్వవి. అందుకని చెప్పి మనకి గ్రోత్ తేడా వస్తుంది. మీరు ఆల్రెడీ గప్పీస్ పెంచే ఉంటారు కాబట్టి మీకు అర్థమైపోద్ది. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా ఆల్బినో ఫుల్ రెడ్ మాట, ఏఎఫ్ఆర్ గప్పీస్ అంటారు వీటిని. ఆల్రెడీ మన ఫామ్లో ఉన్నాయి చాలా ఇంతకు ముందు. ఇవైతే బేబీస్ మాట, వాటికి ఈరోజే పుట్టాయి ఇవన్నీ. వేరే స్టోరేజ్ వాటర్ ఉంది కదా పక్కన టబ్లోని, దీంట్లో వేస్తుంది అనమాట. మనకి ఎంత ఎక్కువ స్పేస్ ఇస్తే అంత త్వరగా గ్రో అవుతాయి అన్నమాట. ఏ ఫిష్ అన్నా సరే, మనకి బేటా అన్నా సరే, అలాగే గప్పీస్, మాలీస్, గోల్డ్ ఫిష్ అన్నా సరే. గోల్డ్ ఫిష్ కూడా మనకి లైఫ్ ఎక్కువ రావాలి, అలాగే త్వరగా గ్రో అవ్వాలంటే వాటికి ఎక్కువ ప్లేస్ అనేది ఇవ్వాలి గ్రో అవ్వడానికి. తక్కువ చిన్న వాటిలో ఇరికించకూడదు ఏ ఫిష్ని. చూసారు కదా ఇందులో బ్రీడ్ అయినాయి అయ్యి రెడ్. అలాగే వీటికి మోయినా ఇస్తున్నాను చూసారా. ఈ ఈ ట్యాంక్లో అయితే టోపాస్ బ్లూ తెలుసు కదా, మనకి టైల్ అనేది లైట్ స్కై కలర్ వస్తుంది. టోపాస్ బ్లూ గప్పీస్ మాట ఇవి. 2 మేల్స్ని 2 ఫిమేల్స్ ఉన్నాయి. దీంట్లోని మోయినా ఇస్తున్నాను. మోయినాతో పాటు డ్రై కూడా వేస్తాను అనమాట, సింకింగ్ పెల్లెట్స్ వీటికి. అలాగే ఆ పక్క టబ్లో ఉన్నాయి కొన్ని అయితే, అవైతే స్నో వైట్ గప్పీస్ అంటారు. ఇవైతే టోపాస్ బ్లూ మాట. ఇవైతే స్నో వైట్ గప్పీస్ పక్కన. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఈ వీడియోలో చూపించలేదు మనకి. వీటికి ఫుడ్ అయితే మనకి మార్నింగ్ అయితే మోయినా కల్చర్ ఇస్తాను, అలాగే వాటితో పాటు డ్రై ఫీడ్ కూడా యాడ్ చేస్తానమాట. కొంచెం ఈవినింగ్ టైం అయితే ఇంకా డ్రై ఫీడ్ యాడ్ చేస్తాను వీటికి. ఇంకా మనకైతే చాలా వర్క్ ఉంది ఫామ్లో చేయాల్సింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.